అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. చేతికంది వచ్చిన పంటలు అకాల వర్షంతో నీటి పాలవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లో వాన దంచి కొట్టింది. వానాకాలంలో వానలా జోరుగా కురిసింది. మధ్యాహ్నం చిరుజల్లులు కురిసి మాయమైన సాయంత్రం దట్టంగా మేఘాలు కమ్ముకుని చలిగాలులు వీచాయి. రాత్రి 8:30 ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, సోమాజిగూడ, పంజగుట్ట, అమీర్పేట, కుత్బుల్లాపూర్, కుకట్పల్లి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రోడ్లపై ఎక్కడికక్కడ భారీగా వరద నీరు నిలిచిపోవడంతో చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. ఎంతసేపటికి ముందున్న వాహనాలు కదలకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పంజాగుట్ట, అమీర్పేట చౌరస్తాలోనైతే రోడ్లు చెరువులను తలపించాయి. థండర్ స్టార్మ్స్ అనేది ఉంది కానీ కొంచెం తీవ్రంగా వచ్చింది, సడన్గా డెవలప్ అయింది. దీని ప్రభావంతో మనకు సిటీలో అక్కడక్కడ కొద్దిగా ఎక్కువ వర్షం పడింది. ఒక ఉదాహరణకు మనకు హైయెస్ట్గా కుత్బుల్లాపూర్లో 5.4 సెంటీమీటర్స్, సెకండ్ హైయెస్ట్ శరలింగపూర్లో 5.3, ఇలా మనకు చార్మినార్, కార్వాన్, అలాగే ఎల్బీనగర్, ఉప్పల్, కాప్రా ప్రాంతాల్లో వర్షం వచ్చింది. దీంతో అక్కడక్కడ వాటర్ లాగింగ్ అయింది. బట్ వెంటనే వర్షం తగ్గిపోవడంతో పాటు మన డిఆర్ఎఫ్ టీమ్స్, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీమ్స్ అన్నీ కూడా 8 టీమ్స్ మొత్తం తిరిగాయి. మేము కమాండ్ కంట్రోల్ నుంచి కూడా మానిటర్ చేస్తున్నాం. అట్లాగే మా టీమ్స్ కూడా తిరుగుతున్నాయి. కొంచెం శానిటేషన్ ఇబ్బంది పొద్దునకుంటుంది, ఎందుకంటే వర్షాలు పడిన దగ్గరంతా కూడా మట్టి, చెత్త చెదారం ఓడుతుంది కాబట్టి వాటికి కూడా అలర్ట్ చేస్తున్నాం ఆఫీసర్స్ని. మా జోనల్ కమిషనర్స్, డిప్యూటీ కమిషనర్స్, విశ్వజిత్ గారు డిఆర్ఎఫ్ డైరెక్టర్, అందరం కూడాను కోఆర్డినేషన్ చూసుకుంటున్నాము. కమిషనర్ గారితో పాటు కోఆర్డినేషన్లో ఉండి మొత్తం చూస్తున్నాము. సీఎం గారు కూడా ఫోన్ చేసి అడిగారు ఎలా ఉందనే పరిస్థితి మొత్తం కంట్రోల్లో ఉంది. హైదరాబాద్లో కొన్ని ప్లేసెస్లో హెవీ డౌన్పోర్ జరిగింది. వెంటనే అందరు ఆఫీసర్స్కి ఒక వైర్లెస్ సెట్ కాన్ఫరెన్స్ ద్వారా నేను అలర్ట్ చేశాము. తర్వాత అందరు సీనియర్ ఆఫీసర్స్, డీసీపీ ర్యాంక్ ఆఫీసర్స్, అడిషనల్ సిపీస్ విదిన్ 10 minutes అందరూ రోడ్కి వచ్చారు. రోడ్లో పర్టికులర్లీ లో లైన్ ఏరియా, ఇదిలో వాటర్ లాగింగ్ ఎక్కడెక్కడ ఉంది, ఆల్టర్నేట్ ట్రాఫిక్ ఏ రూట్లో డైవర్ట్ చేయాలి, ఇవన్నీ జరిగింది. బంగాళాఖాతంలో అల్పపీడనానికి తోడుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దుబ్బాక మండల కేంద్రంలో దాదాపు గంట పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. రోడ్డుపైకి వర్షం నీరు చేరడంతో ప్రధాన రహదారులపై వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వర్షం కారణంతో సంతలో కొనుగోలుదారులు, వ్యాపారులు అవస్థలు పడ్డారు. వర్షంలోనే జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో కురిసిన భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రామడుగు, చొప్పదండి మండలాల్లో వాన దంచికొట్టింది. కుండపోత వర్షానికి హుజూరాబాద్లో షాపులు, ఇళ్లలోకి నీరు చేరింది. కరీంనగర్ పట్టణంలో కురిసిన వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. వర్షంలోనే గణతంత్ర వేడుకలు నిర్వహించారు. వేములవాడ ఆలయ పరిసరాల్లో నీరు చేరడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. వేములవాడ, చందుర్తి, కొనరావుపేట ప్రాంతాల్లో కుండపోత వర్షం ముంచెత్తింది. ఈ అకాల వర్షం తమను నిండా ముంచిందని రైతులు వాపోతున్నారు. 2 నెలల నుంచి కంటికి రెప్పలా కాపాడుకున్న మొక్కజొన్న పంట ఎదురుగాళ్లతో కురిసిన వర్షానికి నేలకొరిగింది. దీంతో కంకి దశలో ఉన్న మొక్కజొన్న పంట చేతికి రాకుండా పోయిందని రైతులు కంటతడి పెడుతున్నారు. 2 ఎకరాలన్నర 2 ఎకరాల పెరడి చేతికొచ్చడానికి లేదు. మొత్తం అంతా కింద పడ్డది. అనుకోకుండా కాలం జరిగింది. ఎక్కడ కాకుండా అయినా
పుట్టడు కష్టపడ్డాం. మాకు ఇప్పుడు ఏం ఆడినాం పంచను, మాకేం పెడతారో పెట్టుర్రి. మా పిల్లలు మేము ఎట్లా బతకాలని అన్ని ఆలోచించుతున్నాం. పొద్దుగాలటి నుంచి ఇక్కడ పడేస్తున్నాం. ఇక్కడికి వచ్చి 7 ఎకరాల మొక్క చేను పెట్టాను. మంచి ఎదుగుదలతోటి మంచిగానే ఉండే. కాకపోతే అకాల వర్షం బీభత్సమైన రాళ్లతోటి రాత్రి మొక్క చేను మొత్తం పడిపోయినది. దీనివల్ల నేను 1,60,000 పెట్టుబడి లాస్ అయ్యాను. దాంతోపాటు కాటన్ రామ్మోహన్ రెడ్డి గారు ఆయన 2 ఎకరాలు, గుర్రం విజేందర్ రెడ్డి గారు 2 ఎకరాలు, మడ్లపల్లి లచ్చయ్య గారు 2 ఎకరాలు మొత్తం అక్క రాకుండా అయిపోయింది. దీన్ని ప్రభుత్వం కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ సానుకూలంగా అనుకూలించి మాకు ఏదో ఒకటి చేయాలని కోరుకుంటున్నాము. గంగాధర మండల కేంద్రంలో అమ్మకానికి తెచ్చిన కందులు అకాల వర్షంతో తడిసి ముద్దయిపోయాయి. అధికారుల నిర్లక్ష్యంతో తాము తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క ఇత్తు సుతం తడవని ఇత్తే లేకుండా అయిపోయింది. మా పరిస్థితి ఏంది? మేము వ్యవసాయాలు చేసుడా ఊకుండా మరి మేమందరం వ్యవసాయాలు పని చేస్తే మీ రైతు మీరు ఈ ఎవరికులంతా ఏం పని చేసి బతుకుతారు? మీరు మా వ్యవసాయదారులతో మీరు బతుకు, లేకపోతే మీకు మీరే బతుకుతారా? మా బాధ ఏంది? అసలు కొంటరా కొనరా? చేను పెడితే ఇక పరిస్థితికి ఇది అన్న. మరి 3 రోజులే తీసుకొచ్చి పోసిడా వర్షానికి మస్తు నష్టపోయినాం. మరి మాకు ఏందో ఏం అర్థమైతలేదు. ఘోరంగా నాన్నే ఇటిని అటిని అన్ని నేర్పుతున్నాం. మరి ఏం చేస్తారో ఈ గవర్నమెంట్ ఏమో అసలు ఏం అర్థమైతలేదు. అవి ఇంకెవరో రావాలి చూడాలని అంటారు. మ్యాచర్ వచ్చినాయి నాన్నే కొనమంటారు. మరి ఏం చేసుడు అసలు? ఇప్పుడు ఇట్లనే వర్షం పడితే ఇన్ని సుధా పోతాయి. ఇప్పుడు సంవత్సరం పొడుగు మేము చేసే లాభం ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కురిసిన వర్షాలు రైతులకు కన్నీటిని మిగిల్చాయి. మార్కెట్లలో ఆరుబోసిన పంటలు, చేలల్లో కోతకొచ్చిన పంటలు తడిసి ముద్దయ్యాయి. ఖమ్మం జిల్లాలో ధాన్యం, వనపర్తి జిల్లాలో వేరుశనగ, నిజామాబాద్ జిల్లాలో ఉడకపెట్టి ఆరుబోసిన పసుపు తడిసిపోయింది. కరీంనగర్ జిల్లాలో మొక్కజొన్న పంట దెబ్బతింది. వరంగల్ రూరల్, వికారాబాద్ జిల్లాల్లో మిర్చి, పత్తి, మొక్కజొన్న పంటలకు నష్టం జరిగింది.